రోమ్ ప్రపంచంలోనే పురాతన నగరాల్లో ఒకటి. ఇక్కడి ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. సామ్రాజ్యాలు ఉన్నా పోయినా కళా సౌందర్యం, చరిత్ర మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని. ఆ నగరంలో ఒక అద్భుతం ఉంది. నీటితో, శిల్పకళతో, పురాణాలతో, ప్రేమతో, కోరికలతో నిండి ఉన్న ఒక అద్భుత కళాఖండం. అదే ట్రెవి ఫౌంటైన్. ట్రెవి ఫౌంటైన్ కథ రోమన్ సామ్రాజ్య కాలంలో మొదలవుతుంది. అప్పుడు రోమ్ నగరానికి నీళ్లు చేరేటట్లుగా పెద్ద పెద్ద ఆక్విడక్టులు నిర్మించేవారు. అలాంటి వాటిలో ఒకటి ఆక్వావిర్గో. క్రీస్తు పూర్వం 19వ సంవత్సరంలో నిర్మించబడింది. పురాణం ప్రకారం ఒక చిన్న అమ్మాయి రోమన్ సైనికులకు శుభ్రమైన మంచి నీళ్లున్న చోటు చూపించింది. ఆ కథ గౌరవార్థం ఆ ఆక్విడక్ట్ కి వర్జిన్ వాటర్ అంటే ఆక్వావిర్గో అని పేరు పెట్టారు. శతాబ్దాల పాటు ఈ నీళ్లు రోమ్లోని స్థానాలకి, ఇళ్లకి, ఫౌంటైన్లకి చేరాయి. కానీ మనం చూస్తున్న ట్రెవి ఫౌంటైన్ మాత్రం చాలా కాలం తర్వాత రూపొందింది. 1700 ప్రారంభంలో పోప్ క్లెమెంట్ 12 రోమ్లోని 3 రోడ్ల కూడలిలో ఒక గొప్ప ఫౌంటైన్ నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుండే ట్రెవి అనే పేరు వచ్చింది. పోప్ ఇటలీ మొత్తం నుండి ఆర్కిటెక్టులను పిలిచి పోటీ పెట్టాడు. ఆ పోటీలో గెలిచింది యువ ప్రతిభాశాలి నికోలా సాల్వి. 1732లో నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు, ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అంతలోనే సాల్వి మరణించాడు. కానీ అతని స్వప్నాన్ని ఆపలేకపోయారు. 30 ఏళ్ల తర్వాత 1762లో ఆర్కిటెక్ట్ ఫన్నీని పనిని పూర్తి చేశాడు. మరి ప్రపంచానికి ఒక అద్భుతాన్ని అందించాడు. ట్రెవి ఫౌంటైన్ భారీది, భవ్యమైనది. ఎత్తు 85 అడుగులు, వెడల్పు 160 అడుగులు. రోమ్లోనే అతి పెద్ద బొరోక్ ఫౌంటైన్. మధ్యలో ఉన్నది సముద్రదేవుడు ఓషియానస్. భారీ సముద్రపు పుటల ఆకారంలో తయారు చేసిన రథంపై సవారీ చేస్తూ రథాన్ని లాగే 2 గుర్రాలు, ఒకటి శాంతంగా మరొకటి ఉగ్రంగా. ఇవి సముద్రం యొక్క మారే స్వభావాన్ని చూపుతాయి. ఇరువైపులా 2 విగ్రహాలు ఉంటాయి. అబిండెన్స్, సమృద్ధిని సూచిస్తూ నీళ్లు పారే పాత్రతో. హెల్త్, ఆరోగ్య దేవత, పాముకు నీళ్లు ఇస్తూ. పైన ఉన్న శిల్పాలు ఆక్వావిర్గో ఆక్విడక్ట్ కథను చెబుతాయి. ఆ చిన్న అమ్మాయి నీళ్లు కనుగొనడం, రోమన్ ఇంజనీర్ల ప్రతిభ, అన్ని రాతిలో చెక్కిన కథలు. ఈ శిల్పాలన్నీ పెలాజోపోలి అనే భవనం ముందు నిర్మించారు. దాంతో భవనం రాతిగా మారింది. రాతి నీటిగా మారి ఓ అద్భుత వేదికలా కనిపిస్తుంది. నిజంగా చూస్తే నీరు, రాయి, కాంతి అన్నీ కలిసి ఒక నాటక రంగం ఏర్పాటు చేసినట్టుంటుంది. ట్రెవి ఫౌంటైన్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందడానికి కారణం దాని లెజెండ్. పురాణం ప్రకారం ఫౌంటైన్ కి వెనక్కి తిరిగి నిలబడి కుడి చేతిలో నాణెం పట్టుకుని ఎడమ భుజం మీదుగా వేయాలి. దానికి అర్థాలు ఉన్నాయి. ఒక నాణెం మళ్ళీ రోమ్ కి తిరిగి వస్తారని, 2 నాణ్యాలు వేస్తే ప్రేమ దొరుకుతుందని, 3 నాణ్యాలు వేస్తే పెళ్లి అవుతుందని. 1954లో వచ్చిన 3 కాయిన్స్ ఇన్ ది ఫౌంటైన్ అనే సినిమా తర్వాత ఈ సాంప్రదాయం ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందింది. ప్రతిరోజు సుమారు 3000 యూరోల నాణ్యాలు ఇక్కడ పడతాయి. సంవత్సరానికి 1.5 మిలియన్ యూరోలు. ఇవి ఎక్కడికి వెళ్తాయి? రోమ్లో పేద కుటుంబాలకు సహాయం చేసే చారిటీ సంస్థలకు ఇస్తారు. ఫౌంటైన్ కోరికలు తీర్చడమే కాదు, మనుషుల జీవితాలను మార్చడానికి సహాయం చేస్తుంది. ట్రెవి ఫౌంటైన్ దగ్గర ఒకటి గమనించవచ్చు. అదే నీటి శబ్దం. పైనుంచి కిందికి పడే దారలు, రాతి మీద కొట్టుకునే అలలు, పూల్లోకి ఎగిరే చెమ్మరులు, మొత్తం కలిపి ఒక సంగీతం లాంటిది. బొరోక్ కళాకారులు అదే కోరుకున్నారు. మనిషి అబ్బురపడుతూ ప్రకృతిని అనుభవిస్తూ రోమ్ యొక్క హృదయధ్వనిని వినాలని. రాత్రికి, పగలుకి, గ్రీష్మమో, శీతమో ఫౌంటైన్ శబ్దం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. శతాబ్దాలుగా వినిపిస్తున్న ఒక అజరామరమైన రాగం. ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య లక్షల్లో. అందుకే ట్రెవి ఫౌంటైన్ ఎన్నోసార్లు శుభ్రం చేసి పునరుద్ధరించబడింది. తాజాగా జరిగిన ఒక పెద్ద రీనోవేషన్ 2014లో జరిగింది. దీన్ని ఫ్యాషన్ బ్రాండ్ ఫెండీ స్పాన్సర్ చేసింది. 17 నెలల పాటు నిపుణులు రాతిని శుభ్రం చేశారు, పగుళ్లను పూరించారు, నీటి వ్యవస్థను పూర్తిగా కొత్తగా మార్చారు. 100 కంటే ఎక్కువ LED లైట్లు పెట్టారు. రాత్రి సమయంలో ఫౌంటైన్ వెలుగులు ఒక కలల ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా అనిపిస్తాయి. ట్రెవి ఫౌంటైన్ సినిమాల్లో, చిత్రాల్లో, పోస్టర్లలో ఎన్నో చోట్ల కనిపించింది. ప్రసిద్ధమైన సన్నివేశం లాడోయిస్ విటా 1960 సినిమాలోది. అనితా ఎక్చర్గ్ ఫౌంటైన్ లోకి వెళ్లే ఈ సీన్ ప్రపంచ సినిమాల్లో ఒక ఐకానిక్ మూమెంట్ అయింది.
అదే తర్వాత రోమన్ హాలిడే, ఏంజల్స్ అండ్ డెమన్స్, ది లిజ్జీ మెక్గ్యూరీ మూవీ, 3 కాయిన్స్ ఇన్ ది ఫౌంటైన్ వంటి ఎన్నో సినిమాల్లో కనిపించింది. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడ ఒక ఫోటో తప్పక తీసుకుంటారు. ఏస్ ఆఫ్ కప్స్ రహస్యం. ఫౌంటైన్ కుడివైపు ఉన్న చిన్న కప్పు శిల్పం అక్కడ ఉన్న హెయిర్ కటింగ్ షాప్ యజమాని ఫిర్యాదు చేయటంతో పెట్టిందట. ఇప్పటికీ పురాతన ఆక్విడక్ట్ నీళ్లు, ట్రెవి ఫౌంటైన్ లో వచ్చే నీరు ఇప్పటికీ ఆక్వాడక్ట్ నుండే వస్తుంది 2000 సంవత్సరాలుగా. రాత్రి 12 తర్వాత మాయ. లోకల్ ప్రజలు చెబుతారు ట్రెవి ఫౌంటైన్ అసలు అందం అర్ధరాత్రి నుండే మొదలవుతుందని. నీళ్లు త్రాగటం నిషేధం. నీరు అందంగా కనిపించినా త్రాగటానికి అనుమతి లేదు. 24/7 CCTV ఫౌంటైన్ ఎంతో విలువైనది కాబట్టి కఠినమైన భద్రత ఉంటుంది. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ శ్రీనివాస్ ఏపూరి.